ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం 26th లెసన్లో ఉన్నాము. మీరందరూ క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. సో మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరి ఒక దినంను మీరు మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ క్లాస్ అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి. అవును ప్రభా, మీ రాజ్యం సమీపించుచుండగా, మీరు అక్కడనైనా చాలా సమీపంగా ఉండగానైనా మీ రాజ్యం కొరకు ప్రభా మేము సిద్ధపడే బిడ్డలుగా ఈ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ నిశ్శబ్ద కాలము, ద పీరియడ్ ఆఫ్ సైలెన్స్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ వర్సెస్ అన్నీ కూడా మీకు వర్క్షీట్లో ఇవ్వబడతాయి. మీరు వాటిని రెఫర్ చేసుకోండి. ఇంక ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉండి ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. Hebrews chapter 1 verse 1-4. In the past, God spoke to our ancestors through the prophets at many times and in various ways, but in these last days he has spoken to us by his Son, whom he appointed heir of all things, and through him also he made the universe. The Son is the radiance of God's glory and the exact representation of his being, sustaining all things by his powerful word. After he had provided purification for sins, he sat down at the right hand of majesty in heaven. So he became as much superior to the angels as the name he has inherited is superior to theirs. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకుంటున్నారు కదా. అయితే ఈ లెసన్లో ముఖ్యంగా మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, పాత నిబంధనని కొత్త నిబంధనని కలుపు కాలంను గురించి మనం నేర్చుకుంటాం అనమాట. యాక్చువల్గా పాత నిబంధన గురించి మనకు తెలుసు కదా. పాత నిబంధనలో భూమి సృష్టింపబడినప్పటి నుంచి మలాకి ప్రవక్త వరకు జరిగిన సంఘటనలన్నిటి కూడా పాత నిబంధనలు రాయబడ్డాయి. ఇంకో కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యేసుక్రీస్తు జననం నుండి కొత్త నిబంధన స్టార్ట్ అయిందనమాట. సో ఈ రెండింటిని కలిపే కాలం, యాక్చువల్గా ఈ రెండింటిని కలుపుతున్న కాలం ఏదైతుందో ఆ కాలంని గురించి, ఆ యొక్క కాలం మధ్యలో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో జరిగిన సంఘటనల గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం అనమాట. అయితే లాస్ట్ లెసన్స్లో మనం వింటూ వస్తున్నాం కదా, ఇజ్రాయెల్ యొక్క చరిత్ర గురించి మనం వింటూ వస్తున్నాం. అయితే ఇజ్రాయేలీలు 70 సంవత్సరములు బబులోన్లో బానిసలుగా ఉన్న తర్వాత వారు తిరిగి యెరూషలేంకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమేం చేశారన్న విషయాలని మనం నేర్చుకున్నాం. వాళ్ళు బబులోన్ నుండి 3-4 గుంపులుగా వాళ్ళు డివైడ్ అయ్యి బబులోన్ నుంచి యెరూషలేంకి వస్తారనమాట. ఒకటి జెరుబాబెల్ యొక్క నాయకత్వంలో, ఇంకొకటి ఎజ్రా యొక్క నాయకత్వంలో, ఇంకొకటి నెహెమ్యా యొక్క నాయకత్వంలో 3-4 గుంపులుగా వీరు యూదులందరూ కూడా యెరూషలేంకి వచ్చి యెరూషలేం యొక్క మందిరంని కట్టుకొని ఇంకా యెరూషలేం యొక్క ప్రాకారంలని కట్టుకుంటారనమాట. అయితే అక్కడ వాళ్ళు ఆ విధంగా కట్టుకున్న తర్వాత వారి యొక్క చరిత్ర గురించి బైబిల్లో ఒక 100 years చరిత్ర మాత్రమే రాయబడి ఉందన్నమాట. అంటే ఆ సమయంలో ఉన్న మలాకి ప్రవక్త ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు జరిగిన సంఘటనలన్నిటి కూడా ఒక 100 years చరిత్ర మాత్రమే బైబిల్లో పాత నిబంధనలో రాయబడింది అనమాట. అయితే తర్వాత జరిగిన సంఘటనలు అక్కడి నుంచి యేసుక్రీస్తు జననం వరకు, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చే వరకు కూడా జరిగిన సంఘటనలన్నిటి కూడా బైబిల్లో రాయబడి లేదనమాట. కానీ దేవుడు ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా దానియేలు ప్రవక్త ద్వారా ముందుగానే దానియేలుకి దేవుడు అవన్నీ విషయాలని బయలుపరిచాడనమాట. అంటే బబులోను సామ్రాజ్యం తర్వాత ఎవరు వస్తారు, తర్వాత ఇజ్రాయెల్ చరిత్ర గురించి, ఇవన్నిటి విషయాల గురించి దేవుడు ముందుగానే తెలియపరిచాడనమాట. అయితే మనకు తెలుసు కదా, ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడడానికి అనేక సార్లు సమయానికి దేవుడు వారికి ప్రవక్తలను ఇచ్చాడనమాట. అయితే నెహెమ్యా కాలంలో మలాకి ప్రవక్త చివరి ప్రవక్త అనమాట. ఇజ్రాయేలీలకి దేవుడు ఇచ్చిన చివరి ప్రవక్త మలాకి అనమాట. మలాకి తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కూడా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్లోకి ఎటువంటి ప్రవక్తను కూడా వారికి పంపించాడనమాట. దేవుడు వారిని సంధించాడు. దేవుడు వారితో మాట్లాడడం ఆపేస్తాడనమాట. దేవుని వాక్కు ఏది కూడా ఆ సమయంలో
వారికి బయలుపరచబడదు అనమాట. అది టోటల్గా 400 years మలాకి నుంచి బాప్తిజం ఇచ్చి యోహాను వరకు ఉన్న పీరియడ్ అంతా కూడా 400 years అనమాట. కాబట్టి దేవుడు వారిని సంధించని కారణంని బట్టి ఆ 400 years యొక్క పీరియడ్ ఏదైతుందో అది పీరియడ్ ఆఫ్ సైలెన్స్గా, అంటే నిశ్శబ్ద కాలంగా, అంధకార యుగంగా చెప్పబడుతుంది అనమాట. సో 400 years తర్వాత దేవుడు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల్ని సంధిస్తాడు అదేవిధంగా అనేసి మనం లెసన్లో ముందు వింటామన్నమాట. సో ఈ 400 years మధ్యలో జరిగే సంఘటనలన్నీ ఏంటి కూడా మనం దానియేలు గ్రంథంలో వాటిని చూడొచ్చు అనమాట. యాక్చువల్గా మనం లాస్ట్ లెసన్లో ఎజ్రా గురించి చదివినప్పుడు మనం అప్పుడే చూసాం కదా, అప్పటికి బబులోన్ తర్వాత మాదియా పారసీక యొక్క సామ్రాజ్యం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు ముందు లెసన్స్లో మీరు లాస్ట్ ఇయర్ లెసన్స్లో కూడా మీరు విన్నారు. దానియేలు లెసన్లో విన్నప్పుడు నెబుకద్నెజర్కి ఒక కల వస్తుంది. దాని గురించి మీరు ఆల్రెడీ చదివిన విషయమే. అతనికి ఒక ప్రతిమ కనబడుతుంది. దాని శిరస్సు బంగారంతో చేయబడుతుంది. ఇంకా దాని యొక్క భుజములు ఇంకా రొమ్ములు కూడా వెండితో, ఇంకా దాని యొక్క ఉదరము ఇంకా తొడలు కూడా ఇత్తడివిగా, ఇంకా దాని యొక్క కాళ్ళు కూడా ఇనుమువిగా, ఇంకా తర్వాత పాదములు మట్టి ఇంకా ఇనుమువిగా చేయబడుతుంది. తర్వాత చేతి సహాయం లేని ఒక రాయి వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా పొడిగా చేసినప్పుడు అది సర్వభూతలమంతా మహాపర్వతంగా ఆ రాయి మారుతుంది అనమాట. దాని భావం కూడా దానియేలు అక్కడ నెబుకద్నెజర్కి తెలియజేస్తాడనమాట. ఈ లెసన్ మీరు ఆల్రెడీ విన్న విషయం అనమాట. సో దానికి రిలేటెడ్గానే ఇప్పుడు మనం ఈ లెసన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా బబులోను సమయంలో ఉన్న రాజు ఎవరు? నెబుకద్నెజర్ తర్వాత అతని కుమారుడైనటువంటి బెల్షెజరు అతను రాజుగా మారుతాడనమాట. అతను ఏం చేస్తాడంటే, ఈ బెల్షెజర్ రాజు 1000 మందికి విందును ఏర్పాటు చేసుకొని నెబుకద్నెజర్ దేవుని మందిరం యొక్క ఉపకరణాలన్నిటిని కూడా తీసుకొచ్చాడు కదా. సో అతను ఈ బెల్షెజర్ ఏం చేస్తాడంటే, దేవుని మందిరంలోని ఆ బంగారు ఉపకరణాలన్నిటిని కూడా తెప్పించి ఆయన అందులో ద్రాక్షరసం పోసి వాటిని అందరికీ విందుగా అక్కడ ఇస్తాడనమాట. ఇంకా ఆ సమయంలో దేవుని మందిరంలోని ఉపకరణంలో ఆ యొక్క ద్రాక్షరసంని తాగుతూ వారు దేవతలని స్తుతిస్తారనమాట. ఆ సమయంలో ఒక చేతి హస్తం యొక్క వేలు గోడ మీద రాస్తుంది అనమాట. అది చూసి అతను చాలా భయపడిపోతాడు. అదేంటో కూడా అతనికి అర్థం కాదనమాట. తన సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులను కానీ ఇంకా గారడీ చేసే వాళ్ళని కానీ వారందరినీ ఆయన పిలిపిస్తారు, కానీ ఎవరు కూడా అదేంటి అనేసి దాని భావం ఏంటి అనేసి చెప్పలేకపోతారనమాట. ఆ సమయంలో బెల్షెజర్ యొక్క భార్య ఏమంటదంటే, నెబుకద్నెజర్ని తండ్రి అయిన నెబుకద్నెజర్ కాలంలో దానియేలని ఒక వ్యక్తి ఉండేవాడనమాట. అతడు జ్ఞాన వివేకములు కలిగిన వాడు, మర్మములను తెలియజేసేవాడు, అతను బుద్ధి వివేకములు కలిగిన వాడు. కాబట్టి నువ్వు అతన్ని పిలిపిస్తే అతడు దీని గురించిన భావంని అతడు తెలియజేయగలుగుతాడు అనేసి ఆ విధంగా తన భార్య చెప్పినప్పుడు ఈ బెల్షెజర్ దానియేలుని పిలిపిస్తాడనమాట. దానియేలుని పిలిపించినప్పుడు దానియేలు ఆ గోడ మీద రాయబడిన విషయాన్ని ఆయన చదువుతాడనమాట. ఆయన చెప్తాడు, అదేంటంటే మినే టెకెల్ ఉఫార్సిన్ అనేసి ఉంటుందన్నమాట. అయితే దాని భావంని కూడా దానియేలు చెప్తాడనమాట. మినే అంటే దేవుడు నీ ప్రభుత్వంని లెక్క చూసి దాన్ని ముగించబోతున్నాడు అని చెప్తాడనమాట. సెకండ్, టెకెల్ అంటే దేవుడు నిన్ను త్రాసులో తూర్చినప్పుడు నువ్వు సరిగ్గా లేవు అనేసి చెప్తాడనమాట. ఇంకా థర్డ్ విషయం ఏంటంటే, ఉఫార్సిన్ అంటే నీ చేతిలో నుండి రాజ్యంను తీసివేసి మాదీయులకు పారసీకులకు దేవుడు అప్పగించబోతున్నాడు అనేసి ఆ విధంగా చెప్తాడు. ఫస్ట్ విషయం వచ్చి రాజ్యం గురించి, సెకండ్ విషయం తన గురించి, థర్డ్ విషయం దాని పట్ల దేవునికున్న చిత్తం ఏంటి అనేసి 3 విషయాలని అక్కడ దానియేలు బెల్షెజర్కి తెలియజేస్తాడనమాట. బెల్షెజర్కి చెప్పిన విధంగానే ఆ రోజు రాత్రి అతడు చనిపోతాడనమాట. అతడు చనిపోయిన తర్వాత ఈ బబులోను సామ్రాజ్యం నుండి రాజ్యం తీసివేయబడి అక్కడి నుంచి మాదీయులకు పారసీకులకి ఆ సామ్రాజ్యం ఇవ్వబడుతుంది అనమాట. వారు అధికారంలోనికి వస్తారనమాట. యాక్చువల్గా మాదీయులు పారసీకులు వీరు 2 రాజ్యములు కలిసి ఒక్క రాజ్యంగా వాళ్ళు ఏర్పడి ఏలుబడి చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఫస్ట్ వచ్చిన రాజు ఎవరంటే దర్యావేష్ అనమాట. సో ఈ విధంగా మాదీయులు పారసీకులు వాళ్ళు ఏలుబడి స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడంటే BC 536లో మాదీయులు అక్కడ ఏలుబడి చేయడం స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా మనం దీన్ని చార్ట్లో చూసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు అందరూ చార్ట్ని కేర్ఫుల్గా గమనించాలి. యాక్చువల్గా మీకు ఈ చార్ట్ అంతా అర్థమైందంటే ఆల్మోస్ట్ 80% లెసన్ మీకు అర్థమైపోయిన ఉంటాయి అనమాట. సో బబులోన్ టైంలో నెబుకద్నెజర్ బెల్షెజర్ తర్వాత సెకండ్ వచ్చేది మాదీయులు పారసీకులు. వాళ్ళు BC 536లో వాళ్ళు
తమ ఏలుబడిని స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో కోరేషు, దర్యావేషు లాస్ట్ లెసన్లో మనం విన్నాం కదా. వారి తర్వాత ఇంకొంతమంది రాజులు కూడా వస్తారు. సో వాళ్ళు పరిపాలించిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇది బలహీన పడిన తర్వాత గ్రీకు రాజ్యం వస్తుంది అనమాట. గ్రీకు రాజ్యం యాక్చువల్గా అది ఎప్పుడంటే BC 331లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ సమయంలో అలెగ్జాండర్ ద గ్రేట్, మీరు సోషల్ స్టడీస్లో చదువుకున్నారు కదా. అలెగ్జాండర్ అప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన మాదీయులని, పారసీకులని ఓడించి ఆయన ప్రపంచ దేశాలన్నిటిని కూడా జయించి 331లో ఆయన గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడనమాట. యాక్చువల్గా ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ యాక్చువల్గా చాలా గొప్ప రాజు అనమాట. యాక్చువల్గా ఆయన ఇండియాని కూడా ఆయన కాంకర్ చేశాడు. అయితే ఆయన ఏంటంటే హెవీ డ్రింకర్ అనమాట. ఆయన బాగా మద్యపానం తాగేవాడు అనమాట. సో ఆయన చిన్న వయసులోనే 33 years ఏజ్ టైంలోనే ఆయన సడన్గా చనిపోవడం జరుగుతుంది. సో అప్పుడు యాక్చువల్గా గ్రీకు సామ్రాజ్యం చాలా బలమైన సామ్రాజ్యంగా ఉంటుంది ఆ టైంలో. సో ఈయన చనిపోయిన తర్వాత ఆయనకి 4 కమాండర్స్ ఉంటారనమాట. ఒక ఆయన లైసిమెకస్, ఒక ఆయన సెల్యూకస్, ఇంకొక ఆయన టాలమీ, ఇంకొక ఆయన క్యాసెండర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే రాజ్యం అంతటిని కూడా వారు 4గా డివైడ్ చేసుకొని వాళ్ళు పంచుకుంటారనమాట. సో అలెగ్జాండర్ ది గ్రేట్ తర్వాత 4 మెంబర్స్కి సామ్రాజ్యం పంచి ఇవ్వడం జరుగుతుంది. లైసిమెకస్కి ఆయనకి ఏషియా మైనర్, తర్వాత సెల్యూకస్కి బబులోన్, సిరియా, ఇంకా టాలమీకి పాలస్తీనా, ఈజిప్ట్, ఇంకా క్యాసెండర్కి గ్రీక్ అనమాట. సో పాలస్తీనా మెయిన్ ఇప్పుడు మనకు కావాల్సిన విషయం. పాలస్తీనా ఇజ్రాయేలీలు రాజ్యం అనమాట. సో అది టాలమీ చేతి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ టాలమీ ఏం చేస్తాడంటే BC 320లో ఆయన ఏం చేస్తాడంటే యెరూషలేం మీద దాడి చేసి అనేక యూదులను చంపేసి దాదాపుగా 1,00,000 మంది యూదులను కూడా ఆయన ఐగుప్తుకి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఆ సమయంలో అక్కడికి బానిసలుగా వెళ్ళిన యూదులు ఎవరైతే ఉన్నారో వారు BC 285లో ఓల్డ్ టెస్టిమెంట్ ఏదైతుందో అది హీబ్రూ భాషలో ఉంటుంది అనమాట ఫస్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానిని గ్రీక్ భాషలోకి వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. టోటల్గా 70 జూయిష్ స్కాలర్స్ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారనమాట. దాన్ని సెప్టోవర్జెంట్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 70 అనమాట. అది అలెగ్జాండ్రియాలో అది ట్రాన్స్లేట్ చేయబడుతుంది అనమాట. సో యాక్చువల్గా ఈ పాలస్తీనా ఏంటంటే సిరియాకి ఇంకా ఈజిప్ట్కి మధ్యలో ఉన్న ఒక చిన్న దేశం అనమాట పాలస్తీనా. సో సిరియాకి, ఈజిప్ట్కి ఈ పాలస్తీనా గురించి వీరిద్దరికి వార్ జరుగుతుంది అనమాట. వార్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే సిరియా వాళ్ళు ఈజిప్ట్ వీళ్ళని టాలమీని ఓడించేస్తారనమాట. ఓడించినప్పుడు ఏమవుతుందంటే ఈ పాలస్తీనా కూడా సిరియా దేశం కిందికి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు యూదులు ఎవరు ఆధ్వర్యంలోకి వచ్చారు? సిరియా ఆధ్వర్యంలోకి వచ్చారనమాట. అయితే BC 200లో ఏం జరుగుతుందంటే ఈ సెల్యూకస్ యొక్క డిసెండెంట్ ఎవరున్నారో ఆయన టాలమీని ఓడించినప్పుడు ఈ పాలస్తీనా అనేది సిరియా స్వాధీనంలోనికి వచ్చేస్తుంది అనమాట. అప్పటి నుంచి ఈ పాలస్తీనాని సిరియా సామ్రాజ్యం పాలించడం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఏం జరుగుతుందంటే BC 168 టైంలో అంతియోకస్ ఎపిఫానస్ అనేసి ఆయన కూడా సిరియా రాజు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఈ పాలస్తీనాని తన స్వాధీనంలోనికి తీసుకొని అక్కడ ఉన్న యూదులని ఆయన చాలా హింసించడం మొదలు పెడతాడు. చాలా మందిని ఆయన చంపేస్తాడనమాట. ఇంకా దేవుని మందిరంలోని ఆరాధనని కూడా ఆయన ఆటంకపరుస్తాడనమాట. నిజమైన దేవుణ్ణి యూదులు ఆరాధించకుండా, అంటే గ్రీకు యొక్క ఆచారాలన్నిటిని కూడా వాళ్ళ మీద రుద్దడానికి, వాటిలోనికి వారిని నడిపించడానికి ఆయన యూదులని చాలా ఆటంకపరుస్తాడనమాట. ఇంకా ఆయన మెయిన్ చేసిన విషయం ఏంటంటే పందిని ఆయన దేవుని బలిపీఠం మీద అర్పణంగా అర్పిస్తాడు. దేవుని మందిరంని ఆయన అపవిత్రపరుస్తాడు. యాక్చువల్గా మనకి లేవి కాండంలో ఉంటుంది పందులు అనేది యాక్చువల్గా అది అపవిత్రమైన విషయాలు. అవి ఎప్పుడు కూడా దేవుని మందిరంలో అవి అర్పించడానికి అవి యూజ్ కావన్నమాట. అవి అన్హోలీ విషయాలుగా ఎంచబడతాయి అనమాట. సో ఈయన ఏం చేస్తాడంటే ఆ పందులని దేవుని మందిరంలో అర్పించి దేవుని యొక్క మందిరాన్ని ఆయన అపవిత్రపరుస్తాడనమాట. సో ఆ సమయంలో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉంటారో కొంతమంది యూదులు యాక్చువల్గా మక్కాబీస్ అని ఉంటారనమాట. ఆయన ఇంకా వారి యొక్క సంతానము ఇంకా ఈ సమయంలో అంతియోకస్ పైన వాళ్ళు తిరుగుబాటు చేస్తారనమాట. తిరుగుబాటు చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దేవుని పక్షంలో వాళ్ళు పోరాడతారనమాట. సో ఆ సమయంలో వారు కొంతవరకు వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారనమాట. అప్పుడు కొన్ని రోజుల వరకు ఈ మకాబియన్సే ఇక యూదులని పరిపాలిస్తారనమాట. యాక్చువల్గా అంతియోకస్ ఎపిఫానస్ ఎవరంటే ఆయన రాబోయే క్రీస్తు విరోధికి ఆయన సాదృశ్యంగా ఉంటాడనమాట. సో అది
మీరు ముందు ముందు క్లాసెస్లో నేర్చుకుంటారనమాట. సో ఈ విధంగా గ్రీకు సామ్రాజ్యం ఈ విధంగా 4గా డివైడ్ అయిన తర్వాత పాలస్తీనాకి సంబంధించిన విషయాలు ఆ విధంగా ఉంటాయన్నమాట. సో బీసీ ఇంకా 63లో అప్పుడు రోమా సామ్రాజ్యం అప్పుడు అధికారంలోకి వస్తుంది అనమాట. రోమా సామ్రాజ్యం ఆ టైంలో పరిపాలించడం మొదలు పెడతారనమాట. సో రోమా సామ్రాజ్యం వల్ల ఏం చేస్తారంటే యూదులకి కొంతవరకు స్వాతంత్రం ఇస్తారు, వారిని ఆరాధించుకోవడానికి, వాటన్నిటి విషయాల్లో వారికి స్వాతంత్రం ఇస్తారు. కాకపోతే యూదులు ఏం చేయాలంటే వాళ్ళకి ట్యాక్స్ పే చేసి వాళ్ళు అక్కడ జీవించాలన్నమాట. సో ఇప్పుడు పాలస్తీనా తిరిగి ఎక్కడికి వచ్చారు యూదులు, వీళ్ళందరూ రోమా కంట్రోల్లోకి వాళ్ళు వచ్చారనమాట. ఈ రోమా సామ్రాజ్యం సమయంలోనే ఏం జరుగుతుందంటే బాప్తిజమం ఇచ్చి యోహాను జన్మిస్తాడనమాట. యాక్చువల్గా ఆయన వచ్చి ఏం చెప్తాడు, కాలం సంపూర్ణమైనది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అనేసి చెప్తాడు. యాక్చువల్గా ఇక్కడ ఏమైంది, ద టైమ్ హిస్ ఫుల్ఫిల్డ్ అని చెప్తాడు. యాక్చువల్గా బాప్తిజమం ఇచ్చి యోహాను వచ్చి చెప్పిన విషయాలు ఏంటి, ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు, జకరియా, ఎలిజబెత్. యాక్చువల్గా బాప్తిజమం ఇచ్చి యోహాన్ ఎవరు, ఈజ్ ద ఫోరన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తుకి ఆయన మార్గంను సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. అది ఎలా అనేసి మనం ఇంకా ఈ లెసన్లో వింటామన్నమాట. ఈ రోమా రాజ్యం సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత పాలస్తీనా అనేది రోమా స్వాధీనంలోనికి వచ్చేస్తుంది. యాక్చువల్గా పాలస్తీనా అంటే ఏంటి, కనాను ఏన్షియంట్ నేమ్, ఇజ్రాయెల్ దేశంది పాలస్తీనా, అది దాని తర్వాత వచ్చిన పేరు అనమాట. సో ఈ పాలస్తీనా కూడా అప్పుడు రోమా సామ్రాజ్యం యొక్క స్వాధీనంలోకి వస్తుంది. వారికి ఆ సమయంలో కొంచెం స్వాతంత్రం అనుగ్రహింపబడినప్పటికీ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఉంటారనమాట. ఆ సమయంలోనే దేవుడు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని సంధించడం మొదలు పెడతాడు. మలాకి తర్వాత 400 years తర్వాత దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ను పంపించి ఇంకా దేవుని ప్రజల్ని సంధించడం మొదలు పెడతాడనమాట. యాక్చువల్గా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గురించి ఏమని చెప్పబడుతుందంటే, హీఈస్ ద కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, అంటే పాత నిబంధనని కొత్త నిబంధనని కలిపే ఒక వారధిగా అతని గురించి చెప్పబడుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది, మలాకి చివరి ప్రవక్త, ఆ తర్వాత 400 years ప్రవక్త లేరు, దాని తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాన్ వచ్చాడు. కాబట్టి హీస్ ద కనెక్టింగ్ బ్రిడ్జ్, రెండింటికి మధ్యలో ఇంకా ఇక్కడ నుంచి న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన రోమా కాలంలోనే ఆయన జన్మిస్తాడనమాట. అతని యొక్క తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్ అనమాట. యాక్చువల్గా ఈయనేంటి, అరణ్యంలో కేకలు వేయి ఒక శబ్దంగా బాప్తిజం ఇచ్చి యోహాన్ గురించి చెప్పబడుతుంది అనమాట. యాక్చువల్గా మనకి జనరల్గా తెలిసిన విషయాలు ఏంటి, బాప్తిజం ఇచ్చి యోహాన్ గురించి మనకి ఓన్లీ ఒక మేజర్గా ఒక పాయింట్ తెలిసి ఏంటి, ఆయన బాప్తిజం ఇచ్చేవాడు కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహాన్గా పిలువబడతాడనేసి. యాక్చువల్గా అతను ఏంటంటే యేసుక్రీస్తు కంటే కూడా ఆయన 6 నెలలు పెద్దవాడనమాట. ఆయన తర్వాత 6 నెలల తర్వాత యేసుక్రీస్తు జన్మించాడు. సో రోమా ప్రభుత్వం సమయంలోనే బాప్తిజం ఇచ్చి యోహాను ఇంకా యేసుక్రీస్తు కూడా జన్మించాడనమాట. అంటే దేవుడు బాప్తిజం ఇచ్చి యోహాన్ని పంపించి ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకా అదే సమయంలో స్వయంగా తన కుమారుని శరీరధారిగా ఈ లోకంలోనికి పంపించి ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని సంధించడం మొదలుపెట్టాడు. అందుకే మనం మెమరీ వర్స్లో విన్నాం కదా, తన కుమారుని ద్వారా ఆయన మాట్లాడను అనేసి. అయితే ఈ బాప్తిజం ఇచ్చి యోహాను కేవలం బాప్తిజం ఇచ్చేవాడు కాదు కానీ, ఓన్లీ అంత మాత్రమే కాదు కానీ, ఈజ్ ద ఫోరన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తుకి ఆయన మార్గంను సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. అంటే మార్గంను సిద్ధపరచడం అంటే ఏంటి, ఇప్పుడు ఇన్ని సామ్రాజ్యాలు వచ్చాయి, ఇంకా వాటన్నిటి యొక్క కాలం కూడా సంపూర్ణంగా నెరవేర్చబడింది. తర్వాత దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోయే విషయాన్ని దానియేలు ప్రవక్త ద్వారా అది తెలియజేశాడు. అది మిలీనియంలో జరిగే విషయం అనమాట. తర్వాత దేవుడు తన స్థిరమైన నిత్యరాజ్యాన్ని స్థాపిస్తాడనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే దేవుని రాజ్యం కొరకు ఇజ్రాయెల్ ప్రజల్ని సిద్ధపరచడానికి అక్కడ యోహాన్ ఏమని ప్రకటన చేశాడు, కాలం సంపూర్ణమైంది, అంటే దేవుడిచ్చిన కాలం అక్కడ పూర్ణమైంది, దేవుని రాజ్యం పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందుడి అనేసి ఆ విధంగా చెప్తాడు. అయితే ఎంతమంది అయితే దేవుని చిత్తాన్ని అంగీకరించారో, మారు మనసు పొందారో, వారందరికీ కూడా ఆయన బాప్తిజం ఇచ్చేవాడిగా ఉన్నాడనమాట. అంటే ఇంకా ఆయన గురించి ఏమని చెప్పబడుతుందంటే, భూమి మీద స్త్రీలలో కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకెవరు ఉండరనమాట. ఆ విధంగా ఆయన ప్రజలకి పాపక్షమాపణ గురించి, పరలోక రాజ్యం గురించి, అదే సమయంలో రక్షణ గురించిన జ్ఞానము ప్రజల్లో కలగజేసేవాడిగా ఉంటాడనమాట. సో అతని తర్వాత యేసుక్రీస్తు 6 monthsకి
జన్మించాడనమాట. సో ఇప్పుడు రోమారాజ్యము యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు కూడా, కొన్ని సెంచరీస్ వరకు కూడా రోమా సామ్రాజ్యము ఏలుబడి ఉందన్నమాట. యాక్చువల్గా రోమా సామ్రాజ్యంలో యూదులు కానీ క్రైస్తవులు కానీ చాలా అనేకమైన హింసలు పొందారనమాట. యాక్చువల్గా BC 50లో ఏం జరుగుతుందంటే, కొంతమంది యూదులు రోమా సామ్రాజ్యం మీదకి తిరుగుబాటు చేసినప్పుడు ఒక 30,000 మంది 40,000 మంది యూదులు అక్కడ చనిపోతారనమాట. ఇంకా BC 50లో ఇంకొంతమంది తిరుగుబాటు చేసినప్పుడు నీరో చక్రవర్తి ఇంకొంతమంది 50 మంది యూదులను చంపేస్తారనమాట. ఇంకా ఏం జరుగుతుందంటే AD 70లో ఏం జరుగుతుందంటే, టైటస్ అనే రాజు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ మీద, యెరూషలేం మీద దాడి చేసి అనేక యూదులని చంపించేసి ఇంకా దేవుని యొక్క మందిరంని ఆయన పూర్తిగా ధ్వంసం చేస్తాడనమాట. ఇంకా యేసుక్రీస్తు మరణించిన తర్వాత కూడా క్రైస్తవులు ఎంతమంది ఉంటారో రోమా సామ్రాజ్యం ప్రభుత్వంలో వారు అనేక హింసలో వారు పొందుకున్నారనమాట. అది ముందు క్లాసెస్లో మీరు నేర్చుకుంటారనమాట. నీరో చక్రవర్తి ద్వారా, వెస్పేనియన్ ద్వారా, ఈ విధంగా అనేక రోమా చక్రవర్తుల ద్వారా దేవుని ప్రజలు అనేక శ్రమలను అనుభవించారనమాట. ఈ విధంగా జరగబోయే విషయాలన్నిటిని కూడా దేవుడు ముందుగానే తెలియజేశాడు. సో ఈ పీరియడ్ ఆఫ్ సైలెన్స్లో జరిగే విషయాలన్నీ కూడా ఇవే అనమాట. సో ఈ విషయాల ద్వారా, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది మనం ఇప్పుడు విందాం. ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు మారని వాడు. గాడ్ ఈజ్ స్టేబుల్ అండ్ అన్చేంజబుల్. ఈ లెసన్లో మనం అదే చూస్తాం అనమాట. రాజ్యములు మారిన తర్వాత ఇంకా కాలంలో, వ్యవహారంలో అన్నీ మారినప్పటికీ కూడా దేవుడు మారని వాడిగా ఉన్నాడు. మనకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి అయినటువంటి ఆదాంని దేవుడు సృష్టించినప్పుడు అతన్ని పరిశుద్ధునిగా దేవుని పోలికల్లో ఆయన సృజించాడు. కానీ దేవునికి అవిధేయత చూపించినప్పుడు అతను ఏమైపోయాడు? పాపిగా మారిపోయాడు. అంటే మానవుడు మారిపోయాడు. అయితే దేవుడు అక్కడ సరే, నేను సృష్టించిన మానవుడు పాపిగా మారిపోయాడు కదా, తర్వాత ఆదాం నుంచి వచ్చిన తర్వాత సంతానం ఎవరైతే ఉన్నారో, ప్రజలంతా ఎవరైతే ఉన్నారో, అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో కూడా ప్రతి వ్యక్తి పాపిగానే ఉంటున్నాడు, ప్రతి వ్యక్తి మారిపోయిన వాడిగానే ఉంటున్నాడు. కాబట్టి వారందరూ పరిశుద్ధతను కోల్పోయారు కదా, పాపులుగా మారిపోయారు కదా అనేసి దేవుడు అక్కడ తన విషయాన్ని ఏం మార్చలేదు. అంటే దేవుడు తన నీతిని, తన న్యాయంని ఏం మార్చలేదు. వారి కొరకు దేవుడు తన నీతిని, న్యాయంని మార్చలేదు. కానీ మొట్టమొదటిగా దేవుడు మానవుని సృజించినప్పుడు ఏ ప్రేమతో మానవుని ఆయన సృజించాడో, ఆయన పాపం చేసిన తర్వాత స్త్రీ సంతానంని పంపిస్తాననేసి తన కృపని ఏ విధంగా వెల్లడిపరిచాడో, దేవుడు అదే ప్రేమని, అదే కృపని అన్ని కాలంలో కూడా కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే మానవుడు మారిపోయి అతడు పాపిగా ఉండి దేవునికి దూరంగా ఉంటూ దేవుణ్ణి ఎరగని ప్రజలుగా మానవులు జీవిస్తున్నప్పటికీ కూడా, కానీ వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి పట్ల తన ప్రేమని తగ్గించలేదు, తన కృపని ఆయన తీసివేయట్లేదు. కానీ అన్ని సమయాల్లో కూడా దేవుడు తన ప్రేమని వెల్లడిపరిచాడు. వాక్యంలో మనం చూస్తున్నాం కదా, దేవుడు లోకంని ఎంత ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంకి అనుగ్రహించాను. అంటే నశించిపోతున్న మనము రక్షింపబడాలనేసి చివరికి తన ఏకైక కుమారుణ్ణి మనకి ఈ లోకంకి అనుగ్రహించాడు. ఆయన చేంజ్ చేశాడు, మనల్ని ఎంతగానో ప్రేమించి సిలువలో మరణ కొరకు ఆయన మరణించాడంటే ఆయన ప్రేమ ఎక్కడి కూడా మారనిదిగా మనకి కనబడుతుందన్నమాట. అంటే నిన్న, నేడు, రేపు నిరంతరం ఏకరీతిగా ఆయన యుగయుగములు కూడా ఆయన ప్రేమ కానీ, ఆయన నీతి, సత్యము, యథార్థత, పరిశుద్ధత ఏది కూడా మారనిదిగా ఉందన్నమాట. ఒక్కసారి మనం ఊహించుకున్నాం అనుకోండి, ఇప్పుడు దేవుడు మారిపోయాడు అనుకోండి, మనం ఉండగలుగుతామా? సడన్గా దేవుడే అనుకుంటాడు, సరే నేను మానవుని చేశాను, అయినా వీరు ఈ విధంగానే ఉంటున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఎందుకు నా ప్రేమని ఇవ్వాలి, ఎందుకు నా కృపని ఇవ్వాలి అనేసి దేవుడే మారిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? ఇంకా ఈ లోకమే మారిపోతుంది. అంటే దేవుడే మారిపోయాడు అనుకోండి, తన ఉగ్రతని, తన శిక్షని పంపించి ఇంకెవ్వరిని కూడా రక్షించను అనేసి దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఆ సమయంలో మన పరిస్థితి ఏంటి? కానీ దేవుడు ఆ విధంగా మారిపోలేదు. అన్ని సమయాల్లో కూడా తన ప్రేమని మన పట్ల ఆయన వెల్లడిపరిచి నరకపాత్రులుగా ఉన్న మనల్ని ఆయన తన రక్షణ భాగ్యం నుంచి తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు అనమాట. ఇంకా సెకండ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకి ప్రభువుగా ఉన్నాడు, ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. అంటే సావరన్, ఆయన ఒక సావరన్ అథారిటీతో ఉన్నవాడు అనమాట. ఆయన రాజ్యం నిత్యమైనది, ఆయన నిత్యము నిలిచి ఉండేవాడు. ఇంకా ఆయన రాజ్యం
రాజ్యంలో ఉండే జనులు కూడా నిత్యముగా నిలిచి ఉండువారనేసి మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ లెసన్లో యాక్చువల్గా అనేక రాజ్యములు వచ్చినవి, అనేక రాజులు వచ్చారు, కానీ ఎవరైనా నిత్యం నిలిచి ఉన్నారా? చనిపోకుండా మరణంని చూడకుండా ఏ రాజైనా కూడా ఈ లోకంలో నిత్యం నిలిచి ఉన్నాడా? ఎవరు కూడా నిత్యం నిలిచలేరు. కొన్ని వాళ్ళు స్థాపించిన రాజ్యంలు ఏవైనా కూడా నిత్యంగా నిలిచినాయిదా? ఉన్నాయా? అలా లేవు. బబులోను తర్వాత మధ్యపారసిక, గ్రీకు, రోమా ఇవన్నీ వచ్చాయి, కానీ ఏ రాజ్యం కూడా స్థిరంగా లేదనమాట. కానీ దేవుని రాజ్యం స్థిరమైనది, అది యుగ యుగాలు ఉండేదన్నమాట. దేవుడు కూడా స్థిరమైన రాజు, ఆయన నిత్యము ఉండే రాజు, ఆయన ఆది అంతమై ఉన్నాడు, మొదటివాడు కడపటివాడు ఆయన అయి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన అల్ఫా ఒమేగా, ఆయన మరణించాడు కానీ యుగ యుగములు కూడా ఆయన సజీవుడుగా తిరిగి లేచున్నాడు. కాబట్టి మనకి ఈ రోజు ఉండి రేపోయే రాజులు, ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే రాజ్యములు కావాలా? లేకపోతే మనకి నిత్యంగా ఉండే మన రాజు మనకి కావాలా? మనకి నిత్యంగా ఉండే మన రాజు కావాలి, ఆయన రాజ్యం కావాలి. అప్పుడే మనము ఆయనను అంగీకరించినప్పుడే ఆయన రాజ్యంలో మనం ఉండగలుగుతాం. మనం ఏ విధంగా ఆయనను అంగీకరించి ఆయన రాజ్యం మన హృదయంలో స్థాపించబడాలేదనేసి మనం థర్డ్ పాయింట్లో చూస్తాం అనమాట. థర్డ్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మనము మారు మనసు పొందుకొని సువార్తని నమ్మాలన్నమాట. ఈ లెసన్లో మనం అదే చూస్తున్నాం. యాక్చువల్గా దేవుడు దానియేలుకి బయలుపరిచినప్పుడు అక్కడ ఏమని ఎన్ని రాజ్యాలు రాబోతున్నాయో దాని తర్వాత జరిగే విషయాలు ఏంటో నెబుకద్నెజరుకు వచ్చిన కళలో అక్కడ దానియేలు ద్వారా దేవుడు మాట్లాడాడనమాట. సో ఇప్పుడు ఆ రాజ్యాలన్నీ కూడా అవి భూమిలో ఈ లోకంలో స్థాపించబడ్డాయి. తర్వాత ఇంకా ఇప్పుడు ఏం జరగబోతుంది? యోహాను ద్వారా దేవుడు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు అక్కడ బయలుపరిచాడు అనమాట. ఈ రాజ్యంలన్నీ వచ్చాయి, వెళ్ళిపోయాయి. సో వీటి కాలం అంతా కూడా సంపూర్ణం అయిపోయింది. ద టైమ్ ఇస్ ఫుల్ఫిల్డ్. అయితే ఇప్పుడు ఈ రాజ్యాలన్నీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నిత్యంగా ఉండే దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేసి బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా ఇంకా యేసుక్రీస్తు ద్వారా దేవుడు అక్కడ బయలుపరిచాడు. వారు వచ్చి అదే ప్రకటించారు, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అనేసి ఆ విధంగా వాళ్ళు చెప్పారనమాట. సో నిత్యమైన రాజ్యము దేవుని రాజ్యం అనమాట. సో ఆ విధంగా ప్రకటిస్తున్నప్పుడు యూదులు దానిని అంగీకరించారా? దాన్ని అంగీకరించలేదు. యాక్చువల్గా యేసుక్రీస్తు ఇంకా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ లోకంలోనికి వచ్చిన సమయంలో యూదుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వారికి మందిరం ఉంది, ఆచారాలు ఉన్నాయి, తర్వాత యాజకులు ఉన్నారు, వారికి ధర్మశాస్త్రం ఉంది, పుదీనాలో, సోంపులో, జీలకర్రలో వాళ్ళు దశమ భాగం ఇచ్చేవారిగా ఉన్నారంటే మంచి భక్తి కలిగిన వారిగా ఉన్నారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మా జీవితంలో అనేక యుద్ధములు, మాకు సమాధానం లేదు, మాకు స్వతంత్రం లేదు అనేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాగ్దానం చేయబడిన మెస్సే మా కోసం వస్తాడు, మాకు ఒక రాజ్యం ఇస్తాడు, మాకు స్వాతంత్రం ఇస్తాడు అనేసి వారు వాగ్దానం చేయబడిన మెస్సే గురించి వారు ఆ సమయంలో కనిపెట్టుకొని ఉన్నారనమాట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకంలో వాగ్దానం చేయబడిన మెస్సయ్యగా వచ్చారో వారిని ఆయనని అంగీకరించలేదు. వారు తమ హృదయాన్ని కఠినపరుచుకొని ఆయనని వారే సిల్వకు అప్పగించారనమాట. అప్పగించిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే తర్వాత వారు ఇంకా AD 70లో దేవుని మందిరం కూడా అక్కడ ధ్వంసం చేయబడింది. వారికి మందిరం లేకుండా పోయింది. ఇంకా ఆ సమయంలో వాళ్ళు ఇజ్రాయెల్ దేశం నుండి వాళ్ళు చెల్లా చెదరైపోయారనమాట. ప్రజెంట్గా కూడా ఇప్పుడు వారికి మందిరం లేదు, ఇంకా ఇజ్రాయేలీలు కూడా ఇజ్రాయెల్ దేశంలో సమకూర్చబడలేదన్నమాట. సో ఈ విధంగా జరిగింది. అయితే మనం ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజల వల్లే మనం కఠినంగా ఉండకూడదు. కానీ ఇప్పుడు దేవుని రాజ్యం సమీపించింది. ఇప్పుడు మనం లెసన్లో మనం అదే వింటున్నాం కదా, అన్ని రాజ్యంలో వెళ్ళిన తర్వాత రాబోయేది దేవుని రాజ్యం, నిత్య రాజ్యం. దేవుడు తన రాజ్యంని స్థాపించబోతున్నాడు. కాబట్టి మనం ఆయన రాజ్యంలో ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని రాజ్యం మన హృదయంలో స్థాపించబడాలి. ఎందుకంటే ఆదాము పాపం చేసినప్పుడు ఏమైంది? ఫస్ట్ మానవుని సృష్టించినప్పుడు దేవుని అధికారమే అతని జీవితంలో ఉంది. దేవుడే అతనికి రాజుగా ఉండి ఏలుబడి చేస్తున్నాడు. కానీ ఆదాము పాపం చేసినప్పుడు ఏమైంది? ఆయన అవిధేయత చూపించినప్పుడు దేవుని ఏలుబడి అతని నుంచి తొలగిపోయింది. అతని సొంత చిత్తం అక్కడ స్టార్ట్ అయిందంటే తన సొంత రాజ్యమే అతనికి స్టార్ట్ అయిందనమాట. కాబట్టి అతని నుంచి వచ్చిన మనం అందరం కూడా మన జీవితంలో కూడా మన రాజ్యమే మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం మన హృదయంలోనికి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రభువా, నా రాజ్యంను తీసివేసి నేను నా జీవితంలో రాజుగా కాదు కానీ నువ్వే నా జీవితంలో రాజుగా ప్రభువుగా నన్ను ఏలుబడి చేసి నన్ను నడిపించు అనేసి మనకి సువార్త తెలియజేయబడుతున్నప్పుడే
ఆయనని సొంత రక్షకునిగా ప్రభువుగా మనం అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆయన రాజ్యం ఆత్మీయంగా మన హృదయంలో స్థాపించబడుతుంది. అప్పుడు మనం ఆయన రాజ్యంలో ప్రవేశించే బిడ్డలుగా ఉండగలుగుతాం అనమాట. నిత్య రాజ్యంలో మనం ప్రవేశించే బిడ్డలుగా ఉంటామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు లోకంలో దేవుని రాకడికి అనేక సూచనలు నెరవేరిపోతున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా, భూకంపంలు, వరదలు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఇంకా దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉంది, ఆయన చాలా ద్వారం యొద్దనే ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు సమయం ఉన్నప్పుడే మనము మారు మనసు పొందుకొని సువార్తని నమ్మి ఆయన రాజ్యంలో ఉండే బిడ్డలుగా ఉండాలి. ఆయన రాజ్యంలో ఉండేవారు ఎవరు? నిత్యంగా ఉండేవారు, వారికి మరణం ఉండదు. మనం కూడా ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు మనకి నిత్య మరణం అనేది మనకి ఉండదన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం సిద్ధపడదాం. సో అందరూ కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయం వరకు ప్రభా మీ కృపచేత మమ్మల్ని నడిపించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు నిత్యుడై ఉన్న రాజై ఉన్నారు ప్రభా. మీ రాజ్యము స్థిరమై ఉన్నది ప్రభా, అది యుగ యుగములు ఉండు రాజ్యము ప్రభా. అవును తండ్రి, మీరే మాకు నిత్య రాజుగా ఉండి మా హృదయంలో మా జీవితంలో మీరే ఏలుబడి చేసి ప్రభా యుగ యుగములు నిలిచి మీ రాజ్యంలోని వారసులనిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు యూదులు వినలేదు ప్రభా, మీ కుమారుని పంపించి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నేడు ఇదన్న ప్రభా, మీ కుమారుని స్వరము మాకు వినిపిస్తుండగా ఆ సువార్తకి లోబడి మీ రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలుగా మీరు మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.